మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తాను. దేవుని మహా కృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడి తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవ లెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నారు. ఈ హృదయకాలం చూడని బిడ్డలు ఎంతోమంది ఈ లోక ప్రయాసం నుంచి విడుదల పొందుకున్నా కానీ దేవుని ఉచితమైన కృప చేత దేవుడు మనల్ని కాపాడుతూ మనల్ని సజీవ లెక్కలు పెడుతున్న దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నారు. హృదయ కాలము దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. వాక్యము ధ్యానించకంటే ముందుగా చిన్న మాట ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాము. పరిశుద్ధుడ దేవాని కొందరంలో స్తోత్రములు తండ్రి, నీ కృప చేత మరొక హృదయ కాలం చూసే ధన్యతను నీ కృప ద్వారా మాకు అనుగ్రహించినందుకు వందనములు స్తోత్రములు ప్రభావ. హృదయ కాలం తండ్రి వాక్యము ధ్యానించబోతుండగా వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడి మనల్ని బలపరిచి దీవించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ ఘనత చెందును గాక. అపోస్తుడైన పౌలు తీతుకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 10వ వచనం నుంచి చివరి వచనం 16వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని హృదయ కాలం ధ్యానించబోతా ఉన్నాము. ఈ యొక్క వాక్య భాగంలో చూసినట్టయితే అపోస్తుడైన పౌలు మనం చూసినట్టయితే తీతుకు ఒక టాస్క్ ఇస్తూ ఉంటాడు. మరి దేవుని సంఘంలో నాయకులను ఎలా ఎన్నుకోవాలనో నేర్పిస్తూ, అలాగే కింది వచనంలో మనం గమనించినట్టయితే 10వ వచనం నుంచి 16వ వచనం వరకు కొంతమంది ఎలా ఉంటారు వ్యక్తుల గురించి అపోస్తుడైన పౌలు తీతుకు తెలియజేస్తా ఉన్నాడు. 10-11 వచనంలో చూసినట్టయితే అనేకులు విశేషంగా సున్నతి సంబంధులను, అవిధేయులను, వదరబోతులను, మోసపుచ్చువారై ఉన్నారు. వారి నోళ్ళు మూయింపవలను. అట్టివారు ఉపదేశింప వాటి కూడిని దుర్లాభం కొరకు ఉపదేశించు కుటుంబములనే పాడు చేయుచున్నారు. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, ఎలా ఉన్నారంటే కొంతమంది సున్నతి పొందిన వారు, మరికొంతమంది ఎలా ఉన్నారంటే మరి అవిధేయుతులు. వారందరూ కూడా వారు మాట్లాడే మాటలు మరి మోసపరిచే మాటలుగా ఉన్నాయని జ్ఞాపకం చేస్తారు. మోసపరిచే వారై ఉన్నారు. వారి నోళ్ళు మూయింపవలను. అట్టి వారు ఉపదేశింప వాటిని దుర్లాభం కొరకు ఉపదేశించు కుటుంబంలో మోసము చేస్తూ ఉన్నారు. కుటుంబంలో మోసం చేస్తూ ఉన్నారు. మనం చూసినట్టయితే గలతీలకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం నుంచి 7వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని ఒకసారి పరీక్షించినట్టయితే గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం నుంచి 7వ వచనం వరకు ఇది మాత్రమే మీ వల్ల తెలుసుకొని కోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వల్ల ఆత్మను పొందితిరా, లేక విశ్వాసంతో వినుట వల్ల మాత్రం పొందితిరా? మీరింత అవివేకులైతిరా. మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులవుదురా? వ్యర్థంగా గాని ఇన్ని కష్టములను అనుభవించితిరా? అది నిజంగా వ్యర్థమగునా? ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతం చేయించేవాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసంలో వినుట వలన చేయించున్నాడు. 6వ వచనం, అబ్రహాము దేవుని నమ్మను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులై అబ్రహాము కుమారులని మీరు తెలుసుకునండి. దేవుడు విశ్వాస మూలంగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీయందు అన్యజనులందరూ ఆశీర్వదించబడతారని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించిన. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజల గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 2వ వచనం నుంచి 7వ వచనం వరకు చూసినట్టయితే అనేక ప్రశ్నలతో ఉంటుంది. ఇక్కడ మరి అనేక ప్రశ్నలతో ఈ మాటలు ఇక్కడ చూసినట్టయితే ఇది మాత్రము మీ వల్ల తెలుసుకుని కోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వల్ల ఆత్మను పొందుచున్నారా, లేక విశ్వాసంతో వినుట వల్ల పొందుచున్నారా? మీరైతే అవివేకులైతిరి. మొదట ఆత్మస్వరంగా ఆరంభించి ఇప్పుడు శరీరాశ్రయంగా పరిపూర్ణులు అవుదురా?
వ్యర్థంగాను కష్టంగాను అనుభవించితిరా, అది నిజముగా వ్యర్థంగానే. ఆత్మ మీకు అనుగ్రహించబడి మీరు అద్భుతంలో చేయించినవాడు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వల్ల లేక విశ్వాసం వల్ల ఏంటో వల్ల చేయించినాడ. అబ్రాహాము దేవుని నమ్మిన గనుక అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవాది దేవుడు అబ్రాహామును పిలిచినప్పుడు ఈ జీవ గ్రంథము లేదు, కేవలము విశ్వాసముతోనే దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అబ్రాహాము అక్కడికి వెళ్ళాడు. అబ్రాహాము దేవుని నమ్మాడు కాబట్టి అది అతనికి నీతిగా ఎంచబడి ఉన్నదనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. అబ్రాహాము దేవుని నమ్మను కనుక అది అతనికి నీతిగా ఎంచబడదు. కాబట్టి విశ్వాస సంబంధమైన అబ్రాహాము కుమారులను మీరు తెలుసుకున్నది. దేవుడు విశ్వాస మూలంగా అన్యజనుల నీతిమంతులా తీర్చి లేఖనం ముందుగానే చూచి నీ అందు కూడా అన్యజనులందరూ కూడా ఆశీర్వదించబడుతున్నది. అబ్రాహాముకు సువార్త ముందుగానే ప్రకటించబడింది. మరి అబ్రాహాముకు ముందుగానే దేవుని యొక్క సువార్త ప్రకటించబడింది అనే మాటలు ఇక్కడ గమనిస్తా ఉన్నాం. మనం తీతు పత్రిక వచ్చినప్పుడైతే ఈ మనుషులు ఎలా ఉన్నారని ఒకసారి చూసినట్టయితే వారి విషయమై వారు నోళ్ళు మూపింపవలెను, అట్టి వారు ఉపదేశించకూడదు వాటిని దుర్లాభం కొరకు ఉపదేశించి కుటుంబంలోని పాడు చేస్తూ ఉన్నారు. కుటుంబంలోని పాడు చేస్తూ ఉన్నారు. అంటే వారు చెప్పే మాటలు అన్నీ కూడా మోసకరమైన మాటలుగా ఉంటున్నాయి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, వారు ఏం చేస్తున్నారంటే వారి నోళ్ళు మూపించవాలనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. తీతుకు అపోస్తుడైన పౌలు తెలియజేస్తాడు, వారు మాట్లాడకూడదు, ఎందుకంటే వారు దురాలోచనలతోని వారు మాట్లాడుతూ ఉన్నారు. మరి అనేక కుటుంబంలను వారు పాడు చేస్తున్నారనే మాట జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. అలాగే ఈ తీతుకు రాసిన పత్రికలో మనం చూసినట్టయితే మొదటి అధ్యాయంలో 5వ వచనంలో ప్రాముఖ్యంగా మరి తీతుని అపోస్తుడైన పౌలు ఎన్నుకొని మరి ఆ సమయంలో అపోస్తుడైన పౌలు ఒక బాధ్యతను తీతుకు తెలియజేశారు. తీతును గమనించినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలలో ఒక బలవంతుడైన తీతు దేని గురించి అయితే అపోస్తుడైన పౌలు మరి తీతుని ఆ ప్రాంతంలో పెట్టి ఉన్నాడు, అదంతా కూడా నెరవేర్చడానికి బలమైన నాయకుడుగా, బలమైన వ్యక్తిగా తీతు అక్కడ ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని మనం 5వ వచనం మరొకసారి గమనించినట్టయితే నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపంగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణంలో పెద్దలను నియమించు నిమిత్తమై నేను క్రేతులో నిన్ను విడిచి తిని. క్రేతు ప్రజలు ఎలాంటి వారంటే చాలా భయంకరమైన వ్యక్తులు, పాపంలో జీవించేవారు. పై మట్టుకు భక్తిగా ఉంటారు, పై మట్టుకు ఎంతో వాక్యం విన్నట్టు ఉంటారు, కానీ వారి యొక్క ఆలోచనలు వారిని చూసినట్టయితే భయంకరమైన వ్యక్తులు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అలాంటి ప్రజల మధ్య మరి తీతు అనేక సంఘాలను నిర్మిస్తూ అనేక సంఘంలో మరి లీడర్షిప్ని ప్రారంభించి అనేక మంది లీడర్స్ని, యవనస్తులను నాయకులుగా పెట్టి అనేక మందిరాలను మరి అక్కడ ప్రారంభించినట్టుగా చూస్తూ ఉన్నాము. మనం చూసినట్టయితే ఈ యొక్క ప్రజలు ఎలాంటి వారు ఉన్నారంటే చూసినట్టయితే 12వ వచనంలో మనకు తెలియజేయబడుతుంది. 12వ వచనము, వారిలో ఒకడు 12వ వచనము, వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తలో ఒకడు ఇట్లా నేను క్రేతీలు ఎల్లప్పుడూ అబద్ధికులు, దుష్ట మృగంలో, సోమరులు, తిండిపోతులై ఉన్నారు. ఎలాంటి వారు ఉన్నారంటే వారిలో ఉన్న ఒక ప్రవక్త వారి గురించి తెలియజేసిన మాటలను ఒకసారి గమనించినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తలలో ఒకడు ఇట్లనే క్రీతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులు. మొదటగా వారు ఎప్పుడు కూడా అబద్ధాలాడే మనుషులుగా ఉన్నారు. రెండోది చూసినట్టయితే దుష్ట మృగంలో, మూడోది చూసినట్టయితే సోమరి వారు తిండిబోతులై ఉన్నారంట. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ యొక్క ప్రజలు చూసినట్టయితే మరి వారిలో ఉన్న ఒక ప్రవక్త వారి గురించి ఈ రీతిగా తెలియజేస్తున్న మాటలు గమనించినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఎల్లప్పుడూ అబద్ధికులే, ఎప్పుడు అబద్ధాలు ఆడేవారే. అలాగే దుష్ట మృగంలో వారి యొక్క హృదయం ఎలా ఉన్నదంటే దుష్ట మృగాలుగా ఉన్నారు. అలాగే చూసినట్టయితే సోమరులు, అలాగే తిండిబోతులు, ఇవన్నీ కూడా ఈ యొక్క ప్రాంత ప్రజలు అలాంటి స్వభావములు కలిగి ఉన్నాయని వారిలోనే ఒక ప్రవక్త తెలియచేసిన మాట. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, గమనించండి ఆ ప్రజలు ఎంత భయంకరమైన మనుషులుగా ఉన్నారో. వారి మధ్యలో అపోస్తులైన పౌలు తీతును అక్కడ పెట్టి
మరి యొక్క పరిచర్యని ముందుకు తీసుకెళ్ళడానికి తీతుని అక్కడ పెట్టి అపోస్తుడైన పౌలు అక్కడి నుంచి వెళ్ళిపోయినాడు. వారి యొక్క మనుషుల యొక్క స్వభావం చూసినట్టయితే ఎప్పుడు అబద్ధాలు ఆడేవారు, దృష్ట మృగాలు, తిండిబోతులు అయి ఉన్నారు. వారి గురించి వారిలో ఉన్న ప్రవక్తనే ఈ మాటలు తెలియజేస్తాడు. వారి యొక్క మనసులో ఎలా ఉన్నాయి అని గమనించినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఎప్పుడు కూడా అబద్ధాలు ఆడేవారుగా ఉన్నారు. వారు మోసపరిచే హృదయాలు కలిగి ఉన్నారు, దృష్ట మృగంలో అయినారు. వారి మధ్యలో మరి తీతు పరిచర్య చేయడం ఎంతో గొప్ప కార్యము. అనేక సంఘాలను నియమించి, నాయకులను నియమించి, సంఘంలోను మరి ముందుకు నడిపించే బాధ్యతను అపోస్తుడైన పౌలు తీతుకు తెలియజేసిన మాట ప్రకారము అనేక సంఘాలు నిర్మించున్నాడు. వారి యొక్క హృదయ ఆలోచనలు చూసినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు వారు చూస్తే ఎప్పుడు అబద్ధాలు ఆడేవారు. మన జీవితంలో కూడా నేటికి కూడా ఎంతోమంది అబద్ధాలు ఆడేవారు ఉంటారు, ఎంతోమంది దృష్ట మృగాలుగా ఉంటారు, సోమరులు, అలాగే తిండిబోతులు. ఈ యొక్క మాటలను గమనించాలి. ఆ ప్రజలు వాక్యం వింటున్నారు, కానీ వాక్యంలో కొంతమంది మారుమనసు పొంది మంచి రక్షణ పొందుకుంటున్నారు. కొంతమంది వారి జీవితాలలో రక్షణ మారు మనసు లేకుండా అనేక సందర్భంలో వారి యొక్క హృదయాలు దేవుని సన్నిధికి దూరంగా ఉన్నాయి. వాక్యం అనే విత్తనం అక్కడ విత్తబడింది, కానీ వారి హృదయాలు, చాలామంది హృదయాలు ఎలా ఉన్నాయంటే ఎల్లప్పుడూ అబద్ధాలు ఆడేవారుగా ఉన్నారు. దుష్ట మృగంలో ఒక మృగం ఎలా ఉంటుందో అలాంటి స్వభావంలో కలిగిన వారు. అలాగే చూసినట్టయితే సోమరితనము, మరి చాలామంది జీవితాలలో నేటి కూడా ఎంతోమంది సోమరితనంలో ఉన్నారు. అందుకే సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడింది, సోమరులు చీమల దగ్గరికి వెళ్ళి తెలుసుకునండి అని మహాజ్ఞాని అయిన సాలమోను రాజు తెలియజేస్తాడు. ఆ ఒక చీమలు అవి ఒకటెనక ఒకటి ఎలాగైతే ఆహారాన్ని సంపాదించుకుంటాయో, సోమరులు వెళ్ళి మరి ఆ చీమల దగ్గర నేర్చుకోవాలని సామెతల గ్రంథంలో తెలియజేయబడింది. కానీ వీరి యొక్క జీవితాలు చూసినట్టయితే సోమరులతో పాటు తిండిబోతులు అయి ఉన్నారనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. 13వ వచనము, ఈ సాక్ష్యము నిజమే, ఈతవు చేత వారు యూదుల కల్పన కథనాలు సత్యంను నుండి తొలగిపోనట్టు మనుషుల కట్టడలను లక్ష్య పెట్టక విశ్వాస విషయంలో స్వస్థులకు నిత్యము వారిని కఠినంగా గద్దింపు. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, కొంతమంది సేవకులు గద్దింపించినప్పుడు ఆ గద్దింపుకు లోబడాలి. వారు ఎందుకు నిత్యము గద్దిస్తున్నారో ఆ మాట గ్రహించి మరలా మనలో ఏదైనా తప్పు ఉంటే సరిదిద్దుకొని ఆ తప్పుని తీసుకొని మనం దేవుని యందు భయభక్తుల జీవితంలో జీవించాలి. ఎందుకంటే మాట చూసినట్టయితే ఈ సాక్ష్యము నిజమే. అతడు ఆ ప్రవక్త ఎవరైతే చెప్పి ఉన్నారో వారి గురించి, వారిలో ఒకరైన ప్రవక్త చెప్పిన మాట నిజమే. వారు అలాంటి స్వభావం కలిగిన వారుగా ఉన్నారు, అలాంటి జీవితాలు కలిగి ఉన్నారనే మాట జ్ఞాపకం చేస్తారు. ఇతవు చేత వారు యూదుల కల్పన కథనాలను సత్యం నుండి తొలగిపోనొచ్చు మనుషుల కట్టడల నుంచి లక్ష్య పెట్టక విశ్వాస విషయంలో స్వస్థుల నిత్యము వారిని కఠినంగా గద్దించుము. వారిని కఠినంగా గద్దించి హెచ్చరిక చేయబడుతుంది. ఇక్కడ ఈ యొక్క మాటలు గమనించినట్లయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజ తీతుకు ఒక టాస్క్ ఇవ్వబడింది. ఈ క్రేతు అనే ప్రాంతంలో ఉన్న ప్రజల గురించి అపోస్తుడైన పౌలు ఒక టాస్క్ ఇస్తూ ఉంటాడు. వారి మధ్యలో నువ్వు నింటున్నప్పుడు వారిని గద్దించు, వారికి విశ్వాసంలో వారు రావడానికి మంచి మాటలు వారని చెప్పి వారిని తిరిగి దేవుని వైపు నడిపించమని అపోస్తుడైన పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజ 15వ వచనము, పవిత్రులకు 15వ వచనము, పవిత్రులకు అన్నీ పవిత్రులమే కానీ అపవిత్రులకు అవిశ్వాసులకు ఏది పవిత్రమైనది కాదు. వారి మనస్సును వారి మనస్సాక్షి అపవిత్రపరచబడి ఉన్నది. ఇక్కడ రెండు స్వభావం గల మనుషులను చూస్తూ ఉన్నాము, విశ్వాసులు, అపవిత్రులు. విశ్వాసులు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారు. అపవిత్రులు ఎలా ఉంటారంటే ఎప్పుడు కూడా వారి పాపం వైపు చూస్తారు, దుష్ట క్రియల వైపు చూస్తారు, వారి యొక్క అబద్ధాలు ఆడే మనుషులుగా ఉంటారు. అలాంటి వారి గురించి అపోస్తుడైన పౌలు తీతుకు తెలియజేసిన మాట చూసినట్టయితే పవిత్రులకు అన్నీ పవిత్రులుగానే కానీ అపవిత్రులకు అవిశ్వాసులకు ఏది కూడా పవిత్రమైనది కాదు. వారి మనస్సులు వారి మనస్సాక్షికి అపవిత్రపరచబడి ఉన్నది. వారి మనస్సు అపవిత్రపరచబడి ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా,
దేవుని యందు విశ్వాసం కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసులుగా జీవించినప్పుడు అప్పుడు కూడా వారు దేవుని మీద ఆధారపడతారు. అవిశ్వాసులకు ఎంత చెప్పినా కానీ వారికి అర్థం కాదు. వారు అర్థం చేసుకునే శక్తి అనేది వారిలో లేదు. ఎందుకంటే వారి యొక్క ఆలోచనలు పాపంలోకి ఉన్నాయి. వారి యొక్క మనసులో ఆ దుష్ట మృగలుగా ఉన్నారు. వారు సోమరులుగా ఉన్నారు. వారు తిండిపోతులు ఉన్నారు. వారి ఉదయాలు ఎప్పుడు కూడా మార్చబడవు అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకే అంటున్నాడు కదా, మనం చూసినట్టయితే 15 వచ్చిన పవిత్రులకు అన్నీ కూడా పవిత్రములుగాను, అపవిత్రులకు అవిశ్వాసులకు ఏది పవిత్రమైనది కాదు. వారు మనసు గురించి వారు మనస్సాక్షి అపవిత్రపరచబడి ఉన్నది. 16 వచనము, దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు గాని అసహ్యులు అవిధేయులను ప్రతి సత్కారము విషయమై భ్రష్టులని ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టు వారుగా ఉన్నారు. మనం చూస్తున్నట్టయితే మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చూస్తున్నట్టయితే, ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. దేవునికి మహిమ ఘనత చెందిన గాక. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం ప్రకారము ఆయనను ఎరుగుదమని చెప్పుకొనొచ్చు, ఆయన ఆజ్ఞలను గైకొనేవాడు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. ఆయన వాక్యము ఎవ్వడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజంగా పరివర్తనమాయను. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవునిని ఎరిగి అన్నీ తెలిసిన కానీ మాకు ఏమీ తెలియదని అబద్ధాలు ఆడేవారు. మరి యొక్క క్రీతు ప్రాంత ప్రజలు కూడా అలాంటి వారిగా ఉన్నారు. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, వారు చూసినట్టయితే దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు కానీ అసహ్యులు అవిధేయులు ప్రతి సత్కారం విషయమై భ్రష్టులై ఉండి తమ క్రియల వల్ల ఆయనను ఎరుగుదము అన్నట్టుగా ఉన్నారు. క్రియల వల్ల వారి క్రియలు అనేది పాపం క్రియలు ఉన్నాయి. వారు అబద్ధికులు ఉన్నారు, దుష్టముగులు ఉన్నారు, తిండిబోతులు ఉన్నారు, సోమరులు ఉన్నారు. వారు పై మట్టుకు దేవుడు తెలుసు అన్నట్టు ఉంటారు కానీ వారి ఆత్మీయ జీవితం దేవుని సన్నిధికి ఎంతగానో దూరంగా ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. దేవుని ఎరుగుదామని వారు చెప్పుకుందరు కానీ దేవుడు మాకు తెలుసు అని చెప్పుకుంటారు. చాలామంది కూడా ఈరోజు కూడా అన్నీ తెలిసినా కానీ దేవుడు మాకు తెలుసు, వాక్యము తెలుసు, అన్నీ తెలుసున్నా కానీ వారి హృదయాలు ఎలా ఉన్నాయంటే దేవుని సన్నిధికి చాలా దూరంగా ఉన్నాయి. ఆ క్రీతు ప్రజలు కూడా అన్నీ తెలుసు, మాకు దేవుడిని మేము ఎరుగుదామని అంటారు కానీ అసహ్యులు అవిధేయులు ప్రతి సత్కార విషయమై భ్రష్టులై ఉండి, ప్రతి విషయమై వారు భ్రష్టులై ఉండి తమ క్రియల వల్ల ఆయనను ఎరగమను అంటున్నారు. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ క్రీతు ప్రజలు భయంకరమైన స్థితిలో వారు ఉన్నారు. వారి జీవితాలు ఎలా ఉన్నాయంటే దేవుని సన్నిధికి దూరంగా ఉన్నాయి. మాకన్నీ తెలుసు, మాకంత వాక్యము తెలుసు కానీ వారు హృదయంలో భ్రష్టులై ఉన్నారు. ఈరోజు కూడా ఎంతోమంది వాక్యము తెలిసినా కానీ, దేవుని ప్రేమ తెలిసినా కానీ, దేవుని యొక్క వాక్యముకు శక్తి తెలిసినా కానీ, మాకన్నీ తెలిసినా కానీ మేము దేవుని సన్నిధికి చాలా దూరంగా ఉన్నారు చాలామంది. ఎందుకంటే వాక్యము తెలిసిన ప్రజలు దేవునికి లోబడి దేవుని చిత్తానుసారంగా జీవించవలసిన వారు వాక్యము తెలిసి పాపం చేయడము మహా ఘోరమైన పాపము. ఈ క్రీతు ప్రజలు కూడా మరి దేవుని యొక్క వాక్యము తెలిసినా కానీ ఎలా ఉన్నారని గమనించినట్లయితే వారు దేవుని ఎరుగుదామని చెప్పుకుందరు కానీ మాకు దేవుడు ఎవరో మాకు తెలుసు, వాక్యం ఏదో మాకు తెలుసు అని బయట మట్టుకు చెప్పుకుంటారు కానీ వారి యొక్క హృదయాలు ఎలా ఉన్నాయంటే అసహ్యులు అవిధేయులు ప్రతి సత్కారం విషయమే భ్రష్టులు అయ్యిండి తమ క్రియల వల్ల ఆయనని ఎరుగుమని అంటున్నారు. వారి క్రియల వల్ల దేవునికి దూరంగా ఉన్నారు. యాకోబు అంటాడు, క్రియల మూలంగా దేవుని గణపరచాలి. క్రియల వల్ల దేవుని యొక్క మహిమపరచవలసిన సమయం వచ్చినప్పుడు క్రియల వల్ల, మన పనుల వల్ల, మనం చేసే ఒక మంచి పనుల ద్వారా లేదా దేవుని యందు భయభక్తులలో జీవితం జీవిస్తూ అనేకులను రక్షణ మార్గంలో మనము నడిపించవలసి వస్తే మనం క్రియల వల్ల అది చేయాలి. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, తీతు మరి సంఘంలో నాయకులను నిర్మిస్తూ సంఘంలో నాయకులను నిర్మిస్తున్న సమయంలో
ఆ క్రీతు ప్రజలు ఎలా ఉన్నారో అపోస్తలుడైన పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. వారు మోసకరమైన మాటల చేత, వ్యర్థమైన మాటల చేత వారి నోళ్లను మూపించాలి. ఎందుకంటే వారు దుష్ట ప్రచారం చేస్తూ కుటుంబంలో పాడు చేసే వ్యక్తులు ఉన్నారు. జాగ్రత్తగా ఉండు అని తీతుకు అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నారు. వారిలోనే ఒక ప్రవక్త చెప్పిన మాట, వారు అబద్ధికులు, దుష్టముగులు, సోమరులు, తిండిబోతులై ఉన్నారు. అలాంటి ప్రజల మధ్య తీతు గొప్ప పరిచర్య చేశాడు. అనేక సంఘాలు నిర్మిస్తూ, సంఘంలో నాయకులను నిర్మిస్తూ, నాయకులు ఎలా ఉండాలో అపోస్తలుడైన పౌలు తీతుకు తెలియజేస్తాడు. ఒక నాయకుడు సంఘంలో ఎలా ఉండాలి, ఏకపతి పురుషుడుగా ఉండాలి, మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి, వాక్యం బోధించే విధంగా ఉండాలి, తన కుటుంబంని కట్టుకోవాలి, తన పిల్లలను కూడా సంఘానికి నడిపించే ఒక నాయకుడుగా ఉండాలి అనే మాటలన్నీ కూడా జ్ఞాపకం చేస్తూ ఈ తీతు ప్రజలు ఎలా ఉన్నారో కూడా ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. వారు భయంకరమైన మృగము లాంటి వారు, అబద్ధాలాడేవారు, మోసం చేసేవారు. వారి మధ్యలో తీతు బలమైన పరిచర్య చేశాడు. అనేక మంది విశ్వాసులను లేవనెత్తాడు. అనేక మంది నాయకులను అక్కడ లేవనెత్తి అనేక సంఘాలు నిర్మించి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ఆ తీతు ప్రజలు దేవుని ఎరుగుదామని చెప్పుకుంటారు, కానీ వారి యొక్క హృదయాలు దేవుని సన్నిధికి దూరంగా ఉన్నాయి. ఈరోజు కూడా ఎంతోమంది దేవుని వాక్యం తెలిసినా కానీ దేవుని సన్నిధి నుంచి అటు వారు దూరంగా ఉన్నారనే మాట జ్ఞాపకం చేయబడతా ఉంది. మనం కూడా వాక్యాన్ని తెలుసుకొని వాక్యానుసారంగా దేవుని గణపరిచే బిడ్డలుగా, విశ్వాసులుగా మనం ఉండాలనేది దేవుని యొక్క వాక్యం తెలియజేసి మాటలు కాలం దేవుడు మీరు ఆత్మీయ జీవితంలో మళ్ళీ బలపరిచి, దీవించి, ఆశీర్వదించి ఒక బలమైన క్రైస్తవులంగా, బలమైన విశ్వాసులంగా అనేకులైన రక్షణ మార్గంలో మరి తీతు ఏ రీతైతే బలవంతుడిగా తన పరిచర్య చేశాడో మనం కూడా అట్టి పరిచర్య చేసి అనేకులను విశ్వాసంలో నడిపిస్తాము, అనేకులని రక్షణ మార్గంలో నడిపిస్తాము. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాము. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధుడ దేవానికి వందనములు, స్తోత్రములు నైనా ప్రభా. తీతు పత్రిక ద్వారా నైనా ప్రభా ఈ యొక్క మొదటి అధ్యాయం అంతట్లో కూడా మాతో మాట్లాడి మనల్ని బలపరిచిన దేవానికి వందనములు, స్తోత్రములైనా. మేము కూడా ఒక బలమైన నాయకునిగా నైనా సంఘ పరిచర్యలో క్రియల మూలంగా పనిచేసే విధంగా మనల్ని కూడా బలపరచండి. మనల్ని కూడా నైనా నీ యొక్క పరిచర్యలో, సేవలో ఒక బలమైన వ్యక్తులుగా నైనా ప్రభా దీవించండి, ఆశీర్వదించండి. నీ పరిచర్య నిత్యమైన నైనా ప్రభా మేము కూడా సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించే బిడ్డలుగా ఉండడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే భారతదేశాన్ని దీవించండి, ఆశీర్వదించండి. అలాగే తండ్రి సేవకురాలను దీవించండి, ఆశీర్వదించండి. తండ్రి భారతదేశమంతా సువార్త ప్రకటించే దానికి నీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే తరిఫేతో మినిస్ట్రీస్ మందిరాన్ని కూడా మీరు దీవించండి. ఈ రోజంతట్లో కూడా నీ కృపలో మనల్ని కాపాడి దీవించి ఆశీర్వదించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపా సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మీకు, మీ కుటుంబములకు తోడై నీడై ఉండును గాక. ఆమేన్.